ఆదికాండం 26వ అధ్యాయము చూడండి, 1వ వచనం చూడండి. అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, ఎవరి దేవుడు? ఆయన సర్నేమ్, ఆయన పేరే, ఆయన ఇంటి పేరు ఏంటి? మన ఇంటి పేరు ఏంటంటే, మన ఇంటి పేరు చెప్తాను కానీ ఆయనకి ఇంటి పేరు లేదు. ఇంటి పేరు ఎవరంటే, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను. ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఒక గాడ్ ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను అబ్రహాం దేవుడను, చెప్పండి, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని. అదే ఇస్సాకు ఏమని చెప్తున్నాడు? నేను మీ తండ్రి అయిన దేవుణ్ణి. నువ్వు ఎటు వెళ్ళిపోతున్నావు, ఎటో పారిపోతున్నావు, బాధపడుతున్నావు, కంగారు పడుతున్నావు, వేదన పడుతున్నావు, భయపడుతున్నావు. నేను గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జాకబ్. హల్లెలూయా. చూడండి, ఆయన అంత సర్వశక్తి. ఎలోహిం, యెహోవా ఎలోహిం, యెహోవా ఎల్షాడై, యెహోవా ఓసిం, యెహోవా మక్కాదేస్, యెహోవా ఏరియల్, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, యెహోవా జైరే. ఇన్ని గొప్ప పేర్లు కలిగిన వాడు ఆయన ఎలా చెప్పుకున్నాడు చూడండి, ఎంత తగ్గింపు. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఇందులో మనం లవ్ కనిపెట్టాలి. దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఆయన ఎంత తగ్గింపు. మనం చూడండి, మనము ఆయనకి అంటే ఆయన సర్నేమ్, ఆయన ఇంటి పేరు ఎవరంటే నువ్వే. ఆయన బైబిల్లో చాలా సార్ నా స్వకీయ సంతానం మీరు. అంటే మనం ఎంత తక్కువగా చూసుకుంటున్నామో అని చెప్తున్నాను అనమాట. నేను డబ్బు లేదు కాబట్టి నేను కనిష్ఠుని, నాకు ఆరోగ్యం లేదు కాబట్టి నేను కనిష్ఠుని ఈ లోకంలో, నాకు పేరు ప్రఖ్యాతలు లేవు కాబట్టి కనిష్ఠుని, నాకు సరైన ఇంటి పేరు లేదు కాబట్టి కనిష్ఠుని, నాకు సరైన ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను కనిష్ఠుని, నాకు సరైన కులం లేదు కాబట్టి నేను లీస్ట్ పర్సన్. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితం. కానీ దేవుడు చెప్తాడు, మీరు నా స్వకీయ సంతానం. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం చదువుతుంటే, యు ఆర్ మై ప్రాపర్టీ. నేను కష్టపడి కన్నాను, కష్టపడి కొనుక్కున్నాను, ఈ లోకంలో తీసుకొచ్చాను నిన్ను. అది మనం ఎందుకు ఫైర్ అవ్వలేకపోతున్నాం, ఎందుకు గొప్పలుగా అవ్వలేకపోతాం, ఎందుకు శక్తివంతులుగా అవ్వలేకపోతున్నాం అంటే, నీవు లోకమైన అర్థంలో చూసుకుంటావు. ఈ లోకమైన మిర్రర్ లో చూసుకున్నప్పుడు నీ తండ్రి, నీ తల్లి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, యు ఆర్ లీస్ట్. నువ్వు నీది ఇది తప్పు ఉంది, ఈ పాపం ఉంది, ఈ చెడు ఉంది, ఇదే చెప్తారు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ. అంటే నీ గుడ్నెస్ చెప్పరు, నీ యొక్క బ్యాడ్ థింగ్స్ చెప్తారు, బాగా చెప్పగలుగుతారు. నీలో ఒక్క గుడ్ థింగ్ కూడా చెప్పలేరు. కాబట్టి మనం ఈ రోజున ఎందుకు అనారోగ్య పాలవుతున్నామంటే చెప్తాడు ఇక్కడ పౌలు గారు. ఇక్కడ ఆ యొక్క కమ్యూనియన్ లో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నువ్వు ఎందుకు రోగంతో ఉన్నావు? ఎందుకంటే వివేచించలేకపోతున్నావు. నీకు నువ్వు ఎవరో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు తిరిగి తాగేది ఏంటో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఎవరి రక్తం తాగుతున్నావు, ఎవరి శరీరం తిన్నావు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే మనం ఏమో ఎంత పైకి ఎదిగినా సరే ఆకలి, ఎంత పైకి ఎదిగినా సరే బాధ, కష్టము, ఇబ్బంది, అవమానం, నిందలు ఒక క్రిస్టియన్ అనుభవించడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న ఒక సాతాను యొక్క దుర్గం, డెవిల్ యొక్క వాడి దుర్గం మనలో ఏంటంటే నీకు ఒక అనుమానం, బాధ, నీకు తగ్గింపు, నేను ఎవరిని కాదు, నేను ఈ లోకానికి ఎవరిని కాదు, దేవుడికి నేనేం కాను. చిన్న బాధ వస్తే దేవుడికి నేనేం కాను. చిన్న కష్టం వస్తే నేను దేవుడికి ఏం కాను. ఒక పెద్ద రోగం వస్తుంది, దేవుడికి ఏం కాదు. దేవుడు నన్ను శపించాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను బాధ పెట్టాడు, దేవుడు నన్ను వదిలేశాడు, నేను ఏం చేసింది ఏదో ఒక పాపం ఉంది. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళాడు ఎప్పటికీ. అది మాత్రం మర్చిపోక. మత్తయి సువార్త 22:32. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన ఎవరికంట? మళ్ళీ చెప్పండి ఒకసారి, గట్టిగా మాట్లాడండి అందరు. ఎవరికి దేవుడు అంటే ఆయన? మళ్ళీ చెప్పాలా? నువ్వు సజీవుడా మృతువా? ఎవరు సజీవులు, ఎవరు మృతులు అంటే ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళు సజీవులు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తంతో ఎవరైతే కడగబడ్డారో వాళ్ళు నిత్యము బ్రతుకుతూనే ఉంటారు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డారు. సంఘం బయట ఏముంది? మరణం, వచ్చేటి, పండ్లు కొరట, వేదన ఎక్కడో కాదు, బయట. లోపలేముంది? విందు, ఆనందము, సంతోషము, భోజనము, ఆహారం అన్ని ఇక్కడ ఉన్నాయి. మనమేమనుకున్నాం, మన కళ్ళు తెరవబడినంత కాలము మన పక్కన ఉన్న ఆ ఊటను చూడాలి.
ఆఖరికి కనబడలేదు, పక్కనే ఉంది. అప్పుడు పెట్టాడా? ఎప్పుడో ఉందంట. అక్కడ ఎక్కడ ఉందా నీటి మూట? ఎప్పుడో ఉంది. వచ్చి దోతొచ్చి తిప్పి ఇదిగో ఇక్కడ ఉంది పక్కన. అంతా తిరుగుతున్నా. చూసావా? దేవుని దగ్గరికి వస్తే ఎంత ఈజీగా అయిపోతుందో, దేవుని ఆలయానికి వస్తే ఎంత ఈజీగా అయిపోతుంది ఈ కష్టం. లోకమంతా ఇలా తిరిగి ఇలా తిరిగి చూపించే బదులు ఒక్కసారి దేవుని ఆలయానికి వస్తే ముక్కు ఎలా ఉందని చూపిస్తాడు దేవుడు. అంటే మనకి ఎక్కడ ఉంది, మనకి ఎక్కడ ఆరోగ్యం ఉంది, మనకి ఎక్కడ శక్తి ఉంది, ఎక్కడ బలం ఉంది. చూడండి కీర్తన 27:13. చూడండి, సజీవులకే దేవుడు కానీ, సజీవులు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన లోకంలో ఉన్న వాళ్ళందరూ సజీవులు అని బైబిల్ చెప్తలే. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే నువ్వు సజీవుడు, ఎప్పటికీ సజీవుడు. ఏదైనా సరే పోవాలి. చాలా మంది రోగం పోతుందా, అప్పులు పోతాయా, దరిద్రం పోతాయా, అవన్నీ నీకు ఎందుకు? దేవుడిని ఆరాధించు. దేవుని ఉన్నామని చెప్పాను, అది చేస్తాడు. ఎందుకంటే మనం విన్న వాక్యాన్ని బట్టి కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మనం విన్న వాక్యం బట్టి, నువ్వు కొన్ని విన్న వాక్యాలు బట్టి అద్భుతాలు జరుగుతాయి. నువ్వు విన్న వాక్యాన్ని బట్టి అద్భుతాలు జరగవు. నువ్వు విన్న వాక్యాన్ని బట్టి స్వస్థత. నీ ప్రార్థన ప్రాబ్లం కాదు. నేను 7 గంటలు ప్రార్థన చేస్తావు, అనేక మంది అద్భుతాలు అనేక మందికి కానుకలు ఇచ్చావు, అనేక మంది జీవితాల్లో ప్రేమ చూపించావు. అయినా సరే నీ జీవితంలో కష్టాలు, బాధలు నడుస్తున్నాయంటే, యోబులో నడుస్తున్నాయంటే కారణం ఏంటంటే, యోబుని ఎందుకు ఆయన అలా అప్పగించాడు? ఫస్ట్ 3వ అధ్యాయంలోనే చెప్పేస్తాడు. యోబుని చూసి యోబు కష్టాలు రాలేదా? దేవుడే రోగాలు ఇచ్చేవాడు, దేవుడే స్వస్థతలు ఇచ్చేవాడు అనే స్టేట్మెంట్ ఇస్తే అక్కడ ఏం చెప్తాడంటే, అతను 3వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఆయన ఎలా ఉందంటే, భయపడుతూ కృతజ్ఞతార్పణలు ఇస్తున్నాడు, భయపడుతూ దహన బలులు ఇస్తున్నాడు పిల్లల కోసం. ఏమవుతుంది? ఏంటంటే దేవుడి గురించి సరిగ్గా తెలిసి అవగాహన లేదే. చెప్పాను కదా, ఎక్కడ యోబు ఎప్పుడు పుట్టాడంటే అబ్రహాం కన్నా ముందు, ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంటాడు. ఇక్కడ ఈ తూర్పు కొండల పక్కన ఉంటాడు. యోబాబు అని పేరు. అక్కడ యోబాబు అంటారు, యోబు అని ఇందులోకి వచ్చింది. ఓకేనా? కానీ మీకు చెప్పేది ఏంటంటే, 3వ అధ్యాయంలో ఏదైతే భయపడ్డానో, దేవుడి దగ్గరికి వచ్చి భయానికి ప్లేస్ ఎక్కడ ఉంది? భయానికి ఎక్కడ ఉంది ప్లేసు అంటే, నువ్వు అడగొచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళి. అంటే మనకు ఆ ధైర్యం లేదు. అంటే దేవుడు నాకు ఇస్తాడా, నాకు డబ్బులు ఇస్తాడా దేవుడు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడా దేవుడు, ఈ టైంలో ఇస్తాడా, ఈ కాలంలో దేవుడు నాకు నా స్థితిని మారుస్తాడా, నా పిల్లలు మారుస్తాడా? అందుకే కదా దేవుడు ఉన్నాడు. అందుకే ఆయన గాడ్ అంటే. ఆయన సృష్టికర్త. ఎందుకు ఇవ్వడు? నా దగ్గర డబ్బులు హ్యాపీగా లేనా? గాడ్ ఉన్నాడు నా జీవితంలో. మా జీవితంలో గాడ్ ఉన్నాడు. మీకు అదే పరిచయం చేస్తున్నా. ఎందుకు ఉండదు? ఎందుకంటే సృష్టికర్తని లోపల పెట్టుకో. నేను ఇది లేదు కాబట్టి నేను ఆనందంగా లేను. నేను ఎందుకు ఈ చింతగా ఉన్నానంటే ఈ కారణం. నేను ఎందుకు ఈ బాధలు ఉన్నానంటే ఈ కారణం. దేవుడు ఏమన్నాడంటే, నా సర్నేమే నువ్వురా అంటున్నాడు, నా ఇంటి పేరే నువ్వురా అంటున్నాడు ఆయన. మనం ఏమంటున్నాం? అమ్మా నాది ఇంటి పేరే నువ్వు, నీకు నాకు చాలా దూరం ఉంది అని మనం అంటున్నాం. కానీ ఏంటంటే, నా ఇంటి పేరు నీ గృహంలో నేను ఉన్నాను అన్నాడు.